మీరు చూసింది ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ మరియు అర్బనైజేషన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్. పచ్చగా ఉన్న ఒక నేలని 20 ఏళ్ల పాటు నాగరికత పెరగడం వల్ల పచ్చదనం పోయి ఇప్పుడు బిల్డింగ్లు, సిటీస్ అన్ని మొలవడం జరిగింది. ఈ వీడియో ద్వారా వరల్డ్ ఎర్త్ డే నాడు కొన్ని క్లైమేట్ చేంజ్ పరంగా కొన్ని విషయాలు, నిజాలు దీంట్లో మీకు చెప్పబోతున్నాను. క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి? దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ అర్థం చేసుకుందాం. కరెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సీజన్ వచ్చేసరికి మే నెల మధ్యలో 40, 42, 43 డిగ్రీస్ అనేది టచ్ అవ్వాలి. కానీ ఇప్పుడు మనం న్యూస్ చూసుకున్నట్టయితే 41 డిగ్రీస్ టెంపరేచర్ అనేది ఏప్రిల్లోనే మనకి చూడడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన న్యూస్ ప్రకారం ఇండియా విట్నెసెస్ హాటెస్ట్ ఏప్రిల్ సిన్స్ 30 ఇయర్స్. గత 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు మనం హాటెస్ట్ ఏప్రిల్ అనేది చూస్తున్నాం. ఇది చాలా అబ్నార్మల్. సో ఇట్లాంటి అబ్నార్మల్ క్లైమాటిక్ చేంజెస్ ఏదైతే మనం విట్నెస్ చేస్తామో దాన్ని మనం క్లైమేట్ చేంజ్ అంటాం. ఇప్పుడున్న వరల్డ్ సినారియో ఏంటి? ఒక గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ యొక్క సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐపీసీసీ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే సంస్థ ఒక రిపోర్ట్ జారీ చేస్తుంది క్లైమేట్ చేంజ్ పైన. ఆ క్లైమేట్ చేంజ్ రిపోర్ట్లో ఏమనుందంటే 2050వ సంవత్సరం అంటే రాబోనున్న 30 ఏళ్లలో కోస్టల్ ఏరియాస్లో ఏదైతే సిటీస్ ఉంటాయో అవి మునిగిపోనున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై, చెన్నై, విశాఖపట్నం, కొచ్చి ఎట్సెట్రా. ఈ సిటీస్ ఏదైతే ఉన్నాయో రైజింగ్ సీ లెవెల్స్ వల్ల ఇప్పుడు లాస్ట్ 25 ఇయర్స్లో సీ లెవెల్ రైజ్ అనేది డబుల్ అయిపోయింది. 1.75 mm నుంచి ఇప్పుడు 3.3 mm పర్ ఇయర్ సీ లెవెల్ రైజ్ అనేది చూస్తున్నాం. దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి సీ లెవెల్ రైజ్కి. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్లో ఎక్కువ టెంపరేచర్ పెరిగిపోవడం వల్ల గ్లోబల్ టెంపరేచర్స్, ఐస్ అనేది మెల్ట్ అవుతుంది. యాజ్ ఎ హ్యూమన్ రేస్గా మనము ఎన్విరాన్మెంట్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాం. కన్స్ట్రక్షన్ పర్పసెస్ కోసము చెట్లను కొట్టేయడం, ఫారెస్ట్ని నరికేయడం, మళ్ళీ దాన్ని కరెక్ట్గా రీజనరేట్ చేయకపోవడం. ఈ ఫారెస్ట్ రీజనరేషన్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను. అయితే ఒక ఐ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు ఆ వీడియో చూడొచ్చు. మీకు ఆ లింక్ అక్కడ పోస్ట్ చేస్తాను. అట్లా డిఫారెస్టేషన్ చేసేయడం వలన మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కువైపోతుంది. మనిషి ఉండే ఎన్విరాన్మెంట్ మరియు యానిమల్స్ ఏదైతే ఎన్విరాన్మెంట్ సపరేట్ ఉంటాయి. కానీ ఇట్లాంటి మన యాక్టివిటీస్ చేయడం వల్ల, డెవలప్మెంట్ పర్పసెస్ కోసము ల్యాండ్ క్లియర్ చేయడం లాంటివి చేయడం వలన ఈ ఎన్విరాన్మెంట్స్ అనేది ఒకటే దగ్గరకు వచ్చి ఎక్స్చేంజ్ ఆఫ్ డిసీజెస్ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మన COVID-19 పాండమిక్. అట్లాంటి వైరసెస్ ఎందుకు వస్తాయి? మనము ఒక యానిమల్తో ఏదైతే ఇంటరాక్ట్ అవుతాం, బెస్ట్ ఎగ్జాంపుల్ బ్యాట్స్, హ్యాబిటాట్ని డిస్టర్బ్ చేసి ఫుడ్ చైన్ అనేది ఆపేస్తే ఆబ్వియస్లీ వైరసెస్ అనేవి రైజ్ అవుతాయి. ఇట్లానే మనము స్పీషీస్ని డిస్ట్రాయ్ చేయడం వలన ఫుడ్ చైన్ అనేది డ్యామేజ్ అయ్యి ఎన్విరాన్మెంట్లో ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంబ్యాలెన్స్ ఎట్లా క్రియేట్ అవుతుందంటే డ్రాట్స్ రావడం, పంటలు సరిగా పండకపోవడం, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. మన కంఫర్ట్ జోన్లో మనకు టైంకి తిండి దొరుకుతుంది, మనకు టైంకి బట్ట దొరుకుతుంది, మన టైంకి షెల్టర్ అనేది దొరుకుతుంది. ఒక కంట్రీ ఎగ్జాంపుల్ తీసుకుందాం, యెమెన్లో క్లైమేట్ చేంజ్ వలన సివియర్ డ్రాట్స్ రావడము, ఎక్కువ డిసీజెస్ రావడం వల్ల అక్కడ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హంగర్ ఫేస్ అవుతున్నారు, ఫ్యామిన్స్ వస్తున్నాయి, వాళ్ళు తినడానికి తిండి కూడా లేదు. అది క్లైమేట్ చేంజ్ వల్ల ఒక పరిణామం అన్నట్టు. మనకి ఎంతమందికి యెమెన్ వాళ్ళ సిచ్యువేషన్ తెలుసు? ఒకరు ఇట్లనే కంటిన్యూ అయితే ఫ్యూచర్లో మనం కూడా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పిన ఐపీసీసీ రిపోర్ట్లో 2050 వరకు వాటర్ లెవెల్ రైజ్ అయ్యి సిటీస్లో వాటర్ అనేది వచ్చేస్తే 2100 రాబోయే సెంచురీలో ఈ సిటీలు కంప్లీట్గా మునిగిపోనున్నాయి, కంప్లీట్గా నీళ్ళ లోపలికి వెళ్ళిపోవడం. సో మనం రేపు మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఏం మిగిలిస్తాం? ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి నేను చెప్పాల్సి వచ్చింది ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్రంట్స్ పైన ఇండియాని ప్రెషరైజ్ చేయడం జరుగుతుంది కోఆపరేషన్ లేకుండా. లైక్ యునైటెడ్ స్టేట్స్ ఇండియాని అర్జ్ చేస్తుంది క్లైమేట్ చేంజ్, మీ ఎమిషన్స్ తగ్గించమని. కానీ యునైటెడ్ స్టేట్స్ దానికి అదే చూసుకోదు. లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఎన్విరాన్మెంట్ పైకి వెళ్ళి డ్యామేజ్ చేస్తాయో, హైయెస్ట్ ఎమిటర్ యునైటెడ్ స్టేట్స్. ఇట్లా గ్లోబల్ టు గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ పెట్టుకోకపోయి వాళ్ళు రియలైజ్ అయ్యి కలిసి పని చేస్తేనే క్లైమేట్ చేంజ్ మనం ట్యాకిల్ చేయొచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇండియన్ సినారియోలో మనము ఫాసిల్ ఫ్యూల్స్ పైన ఎక్కువ డిపెండెన్స్ ఉన్నాం, ఏదైతే ఎక్కువ పొల్యూషన్ క్రియేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గు అండ్ ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ అండ్ డీజిల్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకవేళ మనం వాటిని తగ్గించాలనుకున్నా మనము అంత ఈజీగా చేయలేము, ఎందుకంటే మన ఎకనామీ దెబ్బతింటుంది. ఇండియాలో డిపెండెన్స్ ఆఫ్ కోల్ చాలా హై. బొగ్గు లేనిదే మనం బతకలేమనే సిచ్యువేషన్లో ఉన్నాం మనం. సో ఇప్పుడున్న కరెంట్ బేసిస్ మనం తీసుకుంటే ఇండియా పెట్టుకున్న టార్గెట్స్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని తగ్గించడం బై 2030, మా నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. ఇప్పుడు పోతున్న పేస్లో ఈ టార్గెట్స్ అనేది చాలా డిఫికల్ట్ టు హ్యాండిల్.
మొన్న జరిగిన ప్యారిస్ అగ్రిమెంట్ 2015 ప్యారిస్ అగ్రిమెంట్లో 1.5 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అనేది లిమిట్ అన్నట్టు. పర్ ఇయర్ ఇంతనే టెంపరేచర్ రైజ్ అవ్వాలని గ్లోబల్ కమిటీ ఒక టార్గెట్ ఎంచుకొని దాని ప్రకారం ఎమిషన్స్ని తగ్గించి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది అస్సలు కాని పని. ఈజీగా 1.5 డిగ్రీస్ని బ్రీచ్ అవుతుంది పర్ ఇయర్ గ్లోబల్ టెంపరేచర్ రైజ్ అనేది. ఇది అసలు మంచిది కాదు. సో ఇవన్నీ మనం బేసిస్గా చూసుకున్నట్టయితే మనకి 3 సొల్యూషన్స్ ఉన్నాయి, 3 బ్రాడ్ సొల్యూషన్స్. ఎంత బ్రాడ్ సొల్యూషన్స్ అంటే వీటిని మనం కంప్లీట్గా అనలైజ్ చేసుకుంటే అన్కౌంటబుల్ సొల్యూషన్స్ ఉన్నాయి క్లైమేట్ చేంజ్ మిటిగేట్ చేయడానికి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రాడ్గా ఎందుకు చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డెన్మార్క్ని తీసుకుందాం. డెన్మార్క్ 2050 కల్లా కార్బన్ న్యూట్రల్, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేది కంప్లీట్గా జీరో చేయాలనుకుంటుంది. బట్ డెన్మార్క్లో వాళ్ళు తీసుకున్న పాలసీ ఏంటంటే కంప్లీట్గా ఫాసిల్ ఫ్యూల్స్ పైన ఎక్స్ప్లోర్ చేయడం, పెట్రోల్ అండ్ గ్యాస్ పైన ఎక్కువ వాడకం చేయడం, వాటిని సర్చ్ చేసి మైండ్ చేసి తీయడం, ఇవన్నీ కంప్లీట్గా ఆపేద్దామని వాళ్ళ ప్లాన్. కానీ ఇండియాకి వస్తే అది పాసిబుల్ అవుతుందా? అస్సలు పాసిబుల్ అవ్వదు. మనం ఉన్న సిచ్యువేషన్లో కోల్ అండ్ పెట్రోల్ పైన కంప్లీట్ డిపెండెన్స్ ఉంది. మీకు చెప్పినట్టు అది లేకుండా మనం బతకలేని సిచ్యువేషన్. సో ఇట్లాంటివి మనం బేసిక్ చేసుకోకుండా ఇదంతా ఒక ఇండియా పరంగా మనము నెట్ జీరో ఎమిషన్స్ తగ్గించాలంటే ఇది ఒక గ్రాడ్యువల్ స్లో ప్రాసెస్ అవుతుంది. బట్ డిపెండింగ్ ఆన్ మన యొక్క ఎఫర్ట్స్ యాజ్ వెల్ యాజ్ కరెక్ట్ పాలసీ మేకింగ్. నెంబర్ 1 రియలైజేషన్. రియలైజేషన్ అనేది ఇండివిజువల్గా స్టార్ట్ అవ్వాలి. చేంజ్ అనేది ఒకరితోనే వస్తుంది. రియలైజేషన్లో ఏం చేయాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వస్తువు కొనుక్కోనికి వెళ్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిప్స్ ప్యాకెట్ కానివ్వండి 2-3 కొనుక్కోనికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత షాప్లో ప్లాస్టిక్ కవర్ వేసేస్తే ఆ ప్లాస్టిక్ కవర్ మనం తీసుకెళ్ళదు. 3 చిప్స్ ప్యాకెట్ మన చేతిలో మనం క్యారీ చేయలేమా? అంత రిలయన్స్ ఎందుకు మన కవర్స్ మీద? ఏదైనా వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తే డైరెక్ట్ వెజిటేబుల్స్ మన క్లాత్ బ్యాగ్లోనే వేసేసుకోవాలి, మళ్ళీ వాడికి సపరేట్ కవర్స్ తీసుకోకూడదు. సో ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దగ్గరున్న ప్లేస్కి మీరు పోవాలనుకుంటే సైకిల్స్ యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ యూజ్ ఆఫ్ ఫ్యూల్స్ అనేది తగ్గుతుంది, ఫ్యూల్ సేవ్ చేయొచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సేవింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇది మన చాలా మందికి తెలుసు, ఇవన్నీ కామన్ సిచ్యువేషన్స్ అని. బట్ రియలైజేషన్ అనేది ప్రతి ఒక్కరు వస్తేనే ఒక చేంజ్ అనేది వస్తుంది. రియలైజేషన్ని నెక్స్ట్ ఫర్దర్గా తీసుకుంటే పాయింట్ నెంబర్ 2 అవేర్నెస్. మనలో మనం రియలైజ్ అయిన తర్వాత కమ్యూనిటీ ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మీకు అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. మనము చైతన్యపరచుకోవాలి. సొల్యూషన్ నెంబర్ 3 కోఆపరేషన్. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్లో యుఎస్ఏ అండ్ ఇండియా వాళ్ళని అక్యూజ్ చేసుకోవడం, నువ్వు నీ ఎమిషన్స్ తగ్గించాలా అవన్నీ కాకుండా ఒక గ్లోబల్ ఫ్రంట్ మీద వచ్చి క్లైమేట్ చేంజ్ అనే ఒక రియల్ ప్రాబ్లమ్ని రికగ్నైజ్ చేసి ముందుకు పోతుండాలి. ఆర్బిట్రరీ టార్గెట్స్, ప్యారిస్ అగ్రిమెంట్ 1.5 డిగ్రీస్ జస్ట్ ఒక ఆర్బిట్రరీ టార్గెట్, దానికి ఎవిడెన్స్ లేదు, ఏం లేదు. అట్లాంటి ఆర్బిట్రరీ టార్గెట్స్ పెట్టుకోకుండా ఇంకా కరెక్ట్గా ముందుకెళ్ళేదాన్ని మనం చూసుకోవాలి. ఇంకా రియలిస్టిక్ సొల్యూషన్స్ అండ్ కరెక్ట్ ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేయాలి. నాట్ ఓన్లీ అట్ ఇంటర్నేషనల్ లెవెల్, నాట్ ఓన్లీ అట్ ద నేషనల్ లెవెల్. ఇంత గవర్నమెంట్ చేయకుండా మనకి మనం ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్ ఫామ్ చేయడము, వేరే ఇన్స్టిట్యూషన్స్తో కొలాబరేట్ చేయడము, ఎన్జిఓస్ కలిసి చేయడం, ఇట్లాంటివి స్మాల్ స్టెప్స్ అనేది తీసుకుంటే క్లైమేట్ చేంజ్ వరకు ఒక లార్జ్ ఇంపాక్ట్ అనేది మనం తీసుకురావచ్చు. క్లైమేట్ చేంజ్ మిటిగేట్ చేసి రాబోయే సెంచురీస్లో కూడా మనము మన ఎన్విరాన్మెంట్ని, మన ఎర్త్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఈ వీడియోలో చెప్పాల్సి వస్తుంది ఇది. లేకపోతే 1854లోనే చెప్పడం జరిగింది. చీఫ్ సియాటిల్, ఆయన వెస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక ట్రైబల్ చీఫ్. అప్పటి కాలంలో 1854లో ఫ్రాంక్లిన్ పియర్స్ యుఎస్ ప్రెసిడెంట్ వచ్చి మీ ల్యాండ్స్ని మాకు అమ్మేయండి అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఒక స్పీచ్ ఇచ్చాడు. ఆ అద్భుతమైన స్పీచ్లో ఒకటే మాట చెప్పడం జరిగింది, ఇట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద లివింగ్ అండ్ బిగినింగ్ ఆఫ్ ద సర్వైవల్. ఇప్పుడు మనం సర్వైవల్ కోసమే బతుకుతున్నాం. ఆ ఒరిజినల్గా లివింగ్ అనేది ఎట్లా మనం నార్మల్గా మన లైఫ్ లీడ్ చేస్తే మనం లేదు. రిసోర్సెస్ కోసం ఫైట్ చేయడం, ఎవరిదైతే ఎక్కువ డబ్బు ఉంటుందో వాడికి అన్నీ వస్తున్నాయి, ఎవరిదైతే ఏం లేవు వాడు సర్వైవల్ కోసం బతుకుతున్నాడు. ఈ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఒకవేళ ఇదే జరిగితే రేపు మన ఎర్త్ని మనమే డిస్ట్రక్ట్ చేసుకోవడం అవుతుంది, సెల్ఫ్ డిస్ట్రక్షన్.